వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం మండలంలో హ్యాక్థాన్ పోటీలు, ప్రతిభ కనబర్చిన ప్రతిభా విద్యాలయం విద్యార్థులు. అనకాపల్లిలో మండల వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్. మూగజీవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు చెక్ పెట్టిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు. మాకౌరుపాలెంలో నర్సీపట్నం డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 49 బైక్లు, కారు స్వాధీనం. అనకాపల్లి రింగ్ రోడ్లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. 2024 ఎలక్షన్లో పూర్తిస్థాయి మెజార్టీతో తాను గెలుస్తానని, అలాగే 2029 ఎలక్షన్లో కూడా పోటీ చేసి మరలా గెలుస్తాను, మీ అందరి సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అలాగే అనకాపల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, గోర్లి సూరిబాబు, వెంకట సత్యవతి, జగన్, కిట్టు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచేస్తామనుకోండి, ఇంకా అది మైండ్ నుంచి తీసేయండి. 2029 ఎలక్షన్లో ఎంత మెజారిటీ తెచ్చుకోవాలనే దానిపైనే నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా అలాగే ఆలోచించండి. ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి 2-3 అంకెల మెజారిటీ తెచ్చుకోవడానికి మనం ఏ విధంగా కష్టపడాలి. 2029లో అనకాపల్లి అసెంబ్లీలో మళ్ళీ పోటీ చేసేది నేనే, నాకు సహకరించేది వేరే. 2029 ఎలక్షన్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఇంట్లో జరుగుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు ఏమైనా సమస్యలు తీర్చలేకపోయింటే ఎలా తీర్చాలనేటువంటి దానిపైన మనం దృష్టి పెడదాం. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా డోర్ టు డోర్ చేస్తాను. నేను నా వెనకాల ఒక్క నాయకుడు వచ్చినా కానీ ప్రతి కుటుంబాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి అయితే నేను నడుస్తాను. నా వెనకాల మీ అందరూ వస్తారని కోరుకుంటున్నాను. మనం రేపు 4వ తారీఖు నుంచి మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖున మళ్ళీ అందరం కలిసి ఇక్కడ వీడియో కోసంలో పాల్గొని 4వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి మనకు ఓటు వేసిన ప్రతి కుటుంబానికి మనం సహకరించే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మీ అందరూ ఏ విధంగానైతే 4 నెలలు నా వెనకాల నుండి నాకు సహకరించారో అదే విధంగా రానున్న 30 సంవత్సరాలు కూడా నా వెనకాల నుండి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా మనకి సాయం చేశారు. నాకైతే ఎవరి మీద అనుమానం లేదు, నేను ఎవరిని కూడా అవమానించలేదు. కాబట్టి ఎవరు వేరే విధంగా తీసుకోవద్దు, ప్రతి ఒక్కరూ చేశారు. పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఫ్యాన్ గుర్తి ఓటేయమని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున అవతల వ్యక్తి గుర్తికి ఓటేయమని చెప్పారంటే అంతకంత మూర్ఖులు ఎవరు ఉండరు. వారంలో ఏమన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తీసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ అనకాపల్లిలో కానీ రాష్ట్రం అంతటా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి చెప్తే ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పాలి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అవతల వ్యక్తికి ఓటేయమని ఎవ్వరూ చెప్పారని అయితే నేను అనుకోవట్లేదు. మీరు కూడా అలాంటి ఏమైనా ఉంటే మైండ్ తీసేయండి. అయిపోయింది, దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. కాబట్టి మనందరం కలిసి అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి
అనుమతులు లేకుండా మూగజీవాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ హైవేపై గోవులను అక్రమంగా ఐచర్ వ్యాన్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థ అయిన బజరంగ దళ సభ్యులు ఐచర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించి పోలీసుల సహాయంతో వ్యాన్ను చెక్ చేయగా అందులో 2 వారాల్లో కిక్కర్స్గా కట్టిపడేసిన 10ల సంఖ్యలో గోవులు దర్శనమిచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు స్థానిక పిఎల్పురం మార్కెట్ యార్డ్లో బజరంగ దళ సభ్యుల సహకారంతో గోవులను వ్యాన్ నుంచి దించారు. అందులో 58 గోవులు ఉన్నాయని, వీటికి ఎటువంటి అనుమతులు లేవని బజరంగ దళ సభ్యులు పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు. ఈ మేరకు బజరంగ దళ సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దించుతాడా సార్? ఇప్పటికీ దగ్గర 60 ఉంటాయి సార్. కాదు మరి అన్నిట్లో మా పేర్లు ఇచ్చేస్తున్నారు అన్నాడు ఆడు. మరి మీ దగ్గరికి వెళ్తున్నారంటే అయిపోయి రానా బాబు. అలాగే నీళ్ళు తాగుతుంది. ఎవరు తీసుకెళ్ళకపోయినా జై శ్రీరామ్ అండి. మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నుంచి వచ్చాము. మాది పాయకరావుపేట. ఈరోజు సాయంత్రం 4:30 టైంకి మాకు గో అక్రమ రవాణా జరుగుతున్న ఒక DCM ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దాని గురించి మేము కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ CI గారు అలా సహకారాలతో వెహికల్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 58 ఆవులు ఉన్నాయండి వెహికల్లో. దాంట్లో 12 పాలిచ్చి ఆవులు ఉన్నాయి, ఒకటి చిన్నది దొడపిల్ల ఒకటి ఉంది, మిగతా 45 వచ్చేసి ఎట్లు ఉన్నాయండి. అది బండి FIR అయింది. రేపు పొద్దున్న FIR వేస్తారు బండి. అది ఆవులన్నీ తీసుకెళ్ళి కూడా మార్కెట్ యార్డ్ పాయకరావుపేట లక్ష్మీపురం మార్కెట్ యార్డ్లో కూడా ఆవులన్నీ కూడా అక్కడ తిప్పడం జరిగింది. దీని గురించి మేము మార్కెట్ యార్డ్లో ఆవుల్ని దింపుతున్నప్పుడు కొంతమంది వచ్చారు. చిన్న ఏంటండి ఎవరు చిన్న అని ఒకరు వచ్చారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ఆయన వచ్చి మీరు ఇక్కడ బళ్ళు ఆపడానికి మీకు ఏం అధికారం ఉంది, మీకు ఏంటి అసలు, మీది ఏం సంస్థ, మీకు బండి అప్ చెప్పిన తర్వాత మీకు ఈ ఆవులతో ఏం పని, మార్కెట్ యార్డ్లోకి ఎందుకు వచ్చారు మీరు, అది అని చెప్పేసి 10 మందిని తీసుకుని వచ్చి దౌర్జన్యం చేశాడు.
మేము ఏమన్నా ఉంటే ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడుకోండి, మా పని మేము చేసుకుని పోతాం, మీరు ఏమైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పేసాం. ఇది ఎంతవరకు అయినా సరే దీని గురించి ఎంతవరకు అయినా వెళ్తాం. దీంట్లో పాసింగ్ అనేది బండి పట్టుకోగానే బండిలో ఉన్న వ్యక్తులు చెప్పిన మాటలు ఏంటంటే పాసింగ్ 4 మనిషిని పాసింగ్ అంట, గుడి నుంచి నల్లజర్ల దగ్గర పాసింగ్ చేస్తున్నాడంట, ఘాటీ సీన్ అన్న వ్యక్తి ఒక అతను పాసింగ్ చేస్తున్నాడంట, alias డౌన్ సీన్ అంట. వీళ్ళు పాసింగ్ చేస్తున్నారు. కోరుకొండ సీన్ అనే వ్యక్తి ఈరోజు పాయకరపేటలో ఉండి పాయకరపేట నుంచి నల్లజర్ల అనే వరకు కూడా ఏం పీక్కుంటారో పీక్కుమని కూడా పాసింగ్ చేస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. చూద్దాం సార్ ఎక్కడిదాకా వెళ్తుంది ఇది. మేమైతే ఆపేది లేదు, జరుగుతూనే ఉంటుంది. రోజు కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది, రోజు మళ్ళీ అవుతాయి, ఎఫ్ఐఆర్ అవుతూనే ఉంటుంది. పోలీసులు మాకు సహకరించినంత వరకు ఓకే, వాళ్ళు సహకరించకపోతే జిల్లా స్థాయిలో వెళ్తాం. సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయం విద్యార్థులు హ్యాక్థాన్ పోటీలో తమ ప్రతిభ కనబర్చి పలువురు మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పార్సల్ కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ మీడియాతో మాట్లాడుతూ అటల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ జెడ్ బ్యాట్ సంయుక్తంగా నిర్వహించిన హ్యాక్థాన్ పోటీల్లో తమ ప్రతిభా విద్యాలయ విద్యార్థులు అటల్ థింకరింగ్ ఇన్నోవేషన్ ప్రదర్శనలో రోబోటిక్ విభాగంలో కె అభిషేక్ బృందం అగ్రి రోబోటిక్స్లో ప్రతిభను కనబర్చారన్నారు. అగ్రి రోబోటిక్స్ అత్యుత్తమ ప్రదర్శనలో పాల్గొన్న 5 టీంలలో తమ పాఠశాలకు చెందిన అభిషేక్ బృందం 3వ స్థానంలో నిలిచిందన్నారు. అటల్ థింకరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ పాఠశాల సైన్స్ టీచర్ బోకం తులసి ప్రియాంక ఆధ్వర్యంలో 9, 8, 7 తరగతి విద్యార్థులు లాగుడు మోహన్ వంశీ, అలాగే బొడ్డేటి కావ్య ప్రియ, ఐ విజ్ఞాన్ సాత్విక్ల బృందం అగ్రి రోబోటిక్ నమూనాను ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారన్నారు. హ్యాక్థాన్ పార్టిసిపేషన్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి 15 టీమ్స్లో టాప్ 5 టీమ్స్ తీస్తే అందరూ కూడా మన పిల్లలు ఉండటం, అది వాళ్ళకి ఛాలెంజ్గా తయారై ఇంకా 3 టీమ్స్ తీస్తే 3 టీమ్స్లో కూడా ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సభవరం నుంచి వెళ్ళేటువంటి పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో కంప్లీట్ చేసి అంత స్టేజ్లో నిలబడినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా పిల్లలు స్కూల్ సభవరం నుంచి వెళ్ళినందుకు మా స్కూల్ తరఫున మా పిల్లలందరికీ పేరు పేరున మా టీచర్స్కి వాళ్ళు తయారు చేసి ఆ స్టేజ్కి తీర్చిదిద్దినటువంటి మా టీచర్స్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రతిభా స్కూల్లో ఏటీఎల్ ఇన్ఛార్జ్ అలానే సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మాకు ఏటీఎల్ ల్యాబ్ అని చెప్పేసి ప్రతిభలో ఒకటి ల్యాబ్ ఉంది. దాంట్లో ద్వారాగా ఏయూ హబ్లో మేము హ్యాక్థాన్ ప్రాజెక్ట్స్ అవి జరుగుతూ ఉంటాయి. 2 మంత్స్కి ఒకసారి అవి జరుగుతూ ఉంటాయి. వేరే దానివల్ల స్టార్టప్స్ కానీ ఇన్నోవేషన్గా ఐడియా ఆలోచించే వాళ్ళకి కానీ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దట్ కొత్తగా ఐడియా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే కొత్తగా బిజినెస్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియాస్ యూజ్ అవుతాయి కూడా. సో అలానే మనకి 2 మంత్స్కి ఒకసారి జరిగే హ్యాక్థాన్లో మనకి రీసెంట్గా ఈ నెల 26వ తారీఖున హ్యాక్థాన్ జరిగింది. అది రోబోటిక్స్ థీమ్ మీద ఉంది. వేరేజ్ ఇది ఏయూ ఇనాగ్రేషన్లో జరుగుతుంది, ఏయూ హబ్లో. వేరేజ్ దీనికి CEO రవి ఈశ్వర్ గారు CEO అండ్ ఆర్గనైజర్ వచ్చేసరికి శ్రీనివాస్ ఉంది. సో 2 మంత్స్కి ఒకసారి జరుగుతున్న దాంట్లో ఆల్రెడీ మనం వాళ్ళు చాలా హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ హ్యాకథాన్లో 15 మంది పైగా ఉన్న జట్టుల్లో అది బీటెక్ లెవెల్లో అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగా అందులో ప్రతిభా విద్యాలయం నుండి 5 టీములు వెళ్ళగా 5 టీముల్లో టాప్ 5గా 3 సెలెక్ట్ అయ్యారు. అందులో 3rd పొజిషన్లో మా ప్రతిభా విద్యాలయం స్టూడెంట్స్ ఉండడానికి మేము దాగొస్తాం. వేరే ప్రస్తుతం ఈ టీం వచ్చేసరికి 3rd టీంలో సెలెక్ట్ అయిన 3 వచ్చేసరికి ఒకరు 9th, ఒకరు 8th, వేరే 6th, 7th అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రతి క్లాస్ నుండి ఒక్కొక్కరిని షఫల్ చేసి ఒక టీంలో పెట్టడం జరిగింది. ఒకరు కోడింగ్ ద్వారాగా హైలైట్ అయితే ఇంకొకరు అసెంబుల్ ద్వారా, కొందరు డిసెంబర్లో చాలా ప్రాముఖ్యత పొందుతున్నారు. సో అందరినీ కలిపి ఒక టీంలో పెట్టడం జరిగింది. ఏయూ హబ్ CEO అండ్ ఆర్గనైజర్ అయినటువంటి రవి ఈశ్వర్ నుండి సర్టిఫికేట్స్ వచ్చాయి రోబోటిక్స్ హ్యాకథాన్ దీంట్లోనే. అలాగే ఒక చాక్లెట్స్ మూమెంట్.
మామూలుగా కూర్చోవచ్చు పర్లేదు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల కేంద్రమైన మాకోరుపాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజాము నర్సీపట్నం డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీనిలో భాగంగా 49 బైకులు, కారు సరైన పత్రాలు లేవని స్టేషన్కి తరలించారు. ఎవరైనా సరైన పత్రాలు చూపి బైకులు తీసుకెళ్లాలని అని అన్నారు. ఈ మండలంలో గంజాయి, నాటుసారా ఎక్కువ రవాణా సాగుతోందని, ఇదంతా సరైన పత్రాలు లేని బళ్లపై రవాణా సాగుతుందని ఆయన అన్నారు. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ ఉందని, అప్పటి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఏ నాయకులు కూడా సభలు సమావేశాలు నిర్వహించరాదని, బాణసంచా పేల్చరాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సీఏలు, ఎస్సీలు, అధిక సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. నమస్కారం, నేను నర్సీపట్నం డిఎస్పీ. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో మాకవరపాలెం హెడ్ క్వార్టర్స్లో ఉన్న కాలనీస్లో వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 49 2 వీలర్స్, ఒక 4 వీలర్ కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము. ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా జెన్యూనెస్ వెరిఫికేషన్ చేసి, డాక్యుమెంట్స్, రికార్డ్స్ అన్ని వెరిఫికేషన్ చేసి, స్థానికంగా ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి సహకారంతో ఈ వెహికల్స్ అన్ని వెరిఫికేషన్ చేసి సంబంధిత యజమానులకి వెహికల్స్ త్వరలో ఇచ్చేయమని చెప్పాను. మా స్థానిక సిఐ గారికి చెప్పాను. అందువల్ల వెంటనే వెహికల్స్ స్థానిక సంబంధిత యజమానులకు వెంటనే అందజేస్తారు. ధ్రువపత్రాలు తీసుకొచ్చి వాళ్ళు చూపించి క్రాస్ చెక్ చేయించుకోవాలి. ఏవైతే వెహికల్స్కి నిర్ధారణ కాలేదో, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవో, అట్లన్నింటిలో కూడా చట్టరీత్యా వాటి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే వెహికల్స్కి సంబంధించి అపరాధ రుసుమైనా ఉంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ నెల 13వ తారీఖున జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ, రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే రేపు జనవరి 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ప్రజలందరినీ కూడా సహకరించమని, జాయాపజయాలని అతీతంగా వ్యవహరిస్తూ స్థానికంగా ఉండే పోలీసులు మేము తీసుకునే భద్రతా చర్యలకు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మేము తీసుకునే ప్రతి చర్యకు కూడా స్థానిక ప్రజల నుంచి మేము సహకారం కోరుతున్నాము. అలాగే రాజకీయ పార్టీల నుంచి కూడా మేము సహకారం కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, జూన్ 4వ తారీఖు ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే సెక్షన్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో మహనీయుడు, మహామనిషి, తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం సందర్భంగా రంపచోడవరం మండల ప్రధాన కేంద్రంలో మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో భాగంగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు అడబాల బాపిరాజు, మాజీ సర్పంచ్ వై నిరంజనీదేవి, ఎన్డీఏ కూటమి అభ్యర్థిని భర్త మఠం విజయభాస్కర్, రాజు మంగి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మోదిరెడ్డి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు గణజాల తాతారావు, వాసంశెట్టి గంగాధర్, కె లోకేష్, వివిధ మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా దాన్ని పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈ రోజు మహానాడు జరగాల రాష్ట్రంలో చిన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనారాయణ నగర్లో గల
డివిఆర్ కార్యాలయం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్రారావు మాట్లాడుతూ ఆనాడు సినీ పరిశ్రమలో ధృవతారలా వెలుగుతున్న సమయంలోనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కి చెందుతుందని అన్నారు. ఆనాడు నాయకులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించేవారని, వాటిలో నేర్పిన క్రమశిక్షణ వల్లనే నాయకులు ఇప్పటికీ క్రమశిక్షణతో ఉంటున్నారని, వారిని అనుసరిస్తున్న ప్రతి కార్యకర్త ఆనాటి నుండి నేటి వరకు ఎంతో క్రమశిక్షణతో మెలుగుతున్నారని, అవినీతికి తావు లేకుండా ప్రజాసేవ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు కార్యకర్తల శ్రేయస్సు కోసం భీమా సౌకర్యాన్ని తీసుకొచ్చారని, దాన్ని అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆయన గెలిపించే పట్టం కట్టమైనటువంటిది జరిగింది. ఆ విధంగా రెవల్యూషన్ ఆయన తీసుకురావడం జరిగింది. తర్వాత ఎప్పుడు కూడా మేము కొంతమంది ఎంపీ తెలంగాణలో వెళ్ళేవాళ్ళం కదా, వెళ్తుంటుంటే గ్రామానికి వెళ్తుంటుంటే ఎస్ఆర్ చంద్రరెడ్డి గారు ఒకసారి అడిగాను, ఏమిటి మీరు ఎక్స్టెన్షన్ తర్వాత వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కనపడడం అంటున్నారు, సరే మనం కనిపిస్తుంటే బాగుంటుంది అంటే, అయితే పెట్టుకోవు టూర్ అన్నాడు. టూర్ పెట్టేవాళ్ళం. టూర్ పెడితే ఒకడు కనపడి ఏం గెలగలం, ఆ రామాలయంలోకి వెళ్ళిపోయి కూర్చొని మేము మొగులు పెట్టుకోవడం, ఆ సర్పంచ్ పిల్లండి వీళ్ళ వెళ్ళండి ఆరు పిల్లండి వెళ్ళని చెప్పి వాళ్ళు ఏదో 10 మంది వచ్చేవారు, చేరేవారు వచ్చారంటే వాళ్ళని చెప్పేసి వాళ్ళకి 4 మాటలు చెప్పారు. ఏం చెప్పేవారు, బాబు వీధిలో లైట్లు లేవు, కాలువ చూడటం లేదు. నమస్కారం. ఎప్పుడు కూడా పార్టీలు అధ్యక్షులు గత 30 సంవత్సరాల నుండి కూడా ఎన్టీఆర్ జయంతి మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక దిక్సూచిగా మారారు. చలనచిత్ర పరిశ్రమలో నారాజుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తాన్ని పెట్టారు కానీ ఇవాటికి కూడా తెలుగుదేశం తాలూకు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ పార్టీని బ్రతికిస్తూనే ఉన్నారు, ఇంకా బ్రతికిస్తూనే ఉన్నారు. కాకపోతే ఒడిదుడుకులు అనేటువంటివి సహజంగానే ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉండడం అనేటువంటిది మనకు అలవాటు అయిపోయింది. దేనికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఈ గత 5 ఏళ్లలో కూడా ప్రధానంగా చాలా వెనకబడిపోయాం. రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుటమలేని మహారాజుగా ఆనాడు సినీ రంగాన్ని ఏది ప్రజాసేవ చేద్దామనేటువంటి తలంపుతో 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు ప్రజల మన్ననలు పొందినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికి, మరి అనకాపల్లికి అవినాభావ సంబంధం నాన్నగారి ద్వారా అనేక శాశ్వత పథకాలని అనకాపల్లిలో ఆయన పేరు మీద అత్యధికమైనటువంటి శాశ్వత పథకాలకి మరి అటువంటి మాననీయుని మళ్ళీ ఈ సందర్భంగా కలుసుకొని ఆయన స్థాపించినటువంటి పార్టీ సిద్ధాంతాలు కూడా ఇంకా కొనసాగించాలని, ఆయన తాలూకు ఆశయాలని
మనం మరింత మెరుగ్గా ఇంకా ప్రజలకు సేవ చేసే దిశగా మనందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాన్నగారు గాడి గారిని మాట్లాడేసింది. నంద్యాల మార్కెట్ యార్డ్లో గోడలను జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీన ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ పరిశీలించారు. ముందుగా రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఎయిర్ హౌస్ను, అదేవిధంగా టెక్కే మార్కెట్ యార్డ్లో పరిశీలించారు. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ భద్రపరచడానికి బాగుంటుందని పరిశీలించడం జరిగింది. వారితో పాటు జిల్లా అధికారులు, పద్మజ సిబ్బంది పాల్గొన్నారు. చూసి నాకు వీడియో ఫోటోస్ పెట్టి కీస్ మీ దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, చూశాక పెట్టుకోండి. నేను వచ్చే ముందు మళ్ళీ 15 minutes హాఫ్ అవర్ ముందు చెప్తాను. అప్పుడు వచ్చి మీరు వచ్చి నాకు చూపించండి. మీరు చూసి వెళ్ళిపోండి. అంతా అయిపోయిన తర్వాత ఇది సెర్చ్ పెట్టాలి. ఉంది కదా. నంద్యాల పట్టణంలో కుందు నది వద్ద డంపింగ్ యార్డ్ చెత్త వేయడంతో కుందు నదిలో కలుషిత వాతావరణం ఏర్పడుతోందని నంద్యాల ఎంఆర్ డిజిటల్ టీవీలో ప్రత్యేకంగా కథనం ప్రచారం చేయడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పొల్యూషన్ బోర్డు ఏఈ రామకృష్ణ, మత్స్యశాఖ ఏడీ సంధ్యారాణి సిబ్బంది పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ఆ ప్రాంతాల్లో డంపింగ్ చేయడంతో అధికారులు 4 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎస్బీఐ డిగ్రీ కళాశాల సమీపం, రాణి మహారాణి థియేటర్ సమీపం, కుందు పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు. ఉమ్మడి జిల్లా పొల్యూషన్ బోర్డు ఏఈ రామకృష్ణ, మత్స్యశాఖ ఐడి సంధ్యారాణి సిబ్బందితో ఆయా ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. నంద్యాల సంజీవ్ నగర్ గేట్లో ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని 5 లక్షలతో ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎండకు వానకు తుప్పుపట్టిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. వివరాలకు వెళితే నంద్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కోసం 2018లో సంజీవ్ నగర్ గేట్ వద్ద 5 లక్షల రూపాయలతో పెద్ద ఎల్ఈడీ టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకు అవగాహన కలిగే వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడీ టీవీ ప్రారంభానికి గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించిన తర్వాత అంత శ్రద్ధ వినియోగంలో మాత్రం లేదు. అంత ఖరీదుతో ఏర్పాటు చేసిన వాటిని అధికారులు వినియోగించుకోకపోవడంతో ఎండకు వానకు ఎల్ఈడీ టీవీ తుప్పు పట్టిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఎందుకోసం పెట్టారా? ఎందుకోసం పెట్టినారు? అది ఎందుకోసం పెట్టారంటే ఇంకా మనకు ట్రాఫిక్ కోసం పెట్టారు, సిగ్నల్స్ కోసం పెట్టారు. పని చేస్తుందా? ఏం పని చేయడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్బవరం మండలంలో హాక్థాన్ పోటీలు, ప్రతిభ కనబర్చిన ప్రతిభా విద్యాలయం విద్యార్థులు. అనకాపల్లిలో మండల వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం, హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్. మూగజీవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు చెక్ పెట్టిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు. మాకౌరు పాలనలో నర్సీపట్నం డీఎస్పీ కుమార్ ఆందోళనలో కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 49 బైకులు, కారు స్వాధీనం. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.